In the midnight glow with them divine underneath. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సో కాల్స్, వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి చూస్తేనే అర్థమైపోతుంది కదా మీకు, బాల్కనీ మేక్ ఓవర్ ఎంత అందంగా నేనైతే రెడీ చేసుకున్నానో ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. ఇందులో వాయిస్ తక్కువ, మ్యూజిక్ ఎక్కువ ఉంటుంది. సో మరి ఎందుకు లేట్, మంచిగా చూసేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, కొత్తగా ఎవరైనా ఛానల్ చూసినట్లయితే డూ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే అన్ని నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అయిపోతాయి. అయితే మరెందుకు ఆలస్యం, చూసేద్దామా? చూస్తున్నారు కదా మీరు, ఇది మా బాల్కనీ, ఎంట్రన్స్ బాల్కనీ ఇది. సో ఎంట్రన్స్ ఆ స్టెప్స్ దాటిన తర్వాత ఈ బాల్కనీ ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ 8 feet బాల్కనీ, 8 feet విత్. లెంత్ వచ్చేసి చాలా పెద్దది. మన హౌస్ ఎంత 60 ఉంటుందో, 45 అంతా మనం లెంత్ అంతా వాడేసాం బాల్కనీకి. ఇక్కడ ఏమేమి ప్రోడక్ట్ నేను వాడాను, ఎలా నేను మేక్ ఓవర్ చేసుకున్నాను, నేను చాలా వరకు యూట్యూబ్ ఛానల్స్ చూసి కొంత ఇన్స్పైర్ అయ్యి ఇవన్నీ నేను చేసుకున్నాను అనమాట. అండ్ ఏవైతే ఉన్నాయో స్టాండ్స్ అవన్నీ కూడా నేను హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడే, మన గ్రిల్స్ వర్క్ ఏదైతే ఉంటుందో అప్పుడే నేను ఇవన్నీ ఆర్డర్ పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇవి ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి. మనకు ఆన్లైన్లో ఏంటంటే మనకి లైఫ్ టైం ఉండిపోతే మనం సాలిడ్గా రాడ్ చేయించుకుంటాం, ఇదంతా ఉంటుంది కదా. సో అలాగా నేను సాలిడ్గా చేయించేసుకున్నాను అనమాట. అందుకని మనకు అక్కడ చూడడానికి కూడా మనకి లైఫ్ టైం ఉండిపోతాయి. అలాగే ఇప్పుడు ఆన్లైన్లో కూడా మంచిగానే వస్తున్నాయి, అమెజాన్ వాటిల్లో కూడా మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు చూస్తే నా బాల్కనీ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ బెల్స్ చూడండి ఎలా ఊగుతున్నాయి. ఇవైతే నేను 2 అటుపక్క ఇటుపక్క ప్లేస్ చేశాను. మోస్ట్లీ స్టాండ్సే వాడాను అనమాట. మనకి ఎలా ఉంది. అయితే ఇక్కడ నేను వాడే ఐటమ్స్ అన్నీ కూడా చాలా వరకు అమెజాన్, చాలా వరకు మీషో, రెండింట్లోనూ నేను ఆన్లైన్ షాపింగ్ చేసి ఇవన్నీ తెప్పించాను అనమాట. మోస్ట్లీ నేను లైక్ ఇక్కడ లోకల్లో పర్చేజ్ చేసినవి చాలా చాలా తక్కువ ఉంటాయి. ఆల్మోస్ట్ అన్నీ కూడా నేను ఆన్లైన్ పర్చేజే. లోకల్లో పర్చేజ్ అని మనకు పార్ట్స్ అవి ఉంటాయన్నమాట. ప్రతిదీ అండి, నేనైతే ఒక 1 month నేను షాపింగే చేశానమాట కంటిన్యూస్గా, ఏం కావాలి ఏంటి అని. అండ్ ఈ కృష్ణాస్ కూడా 2, మొత్తం కృష్ణాస్ ఇక్కడ మనకి 4-5 ఉంటాయి. అన్నీ నేను లోకల్లోనే తీసుకున్నాను, ఒక 2 ఆన్లైన్ అనుకుంటా. అండ్ బుద్ధ వచ్చేసి హైదరాబాద్లో తీసుకున్నాను, అది వుడెన్ బుద్ధ అనమాట. అండ్ ఇలా ఏవైతే మనకి హ్యాంగింగ్స్ ఉన్నాయి ఇవన్నీ ఆన్లైన్ పర్చేజ్ చేసినాయి అనమాట. అండ్ బటర్ఫ్లైస్ కానీ మీరు ఏం తీసుకున్నా, ఇక్కడ లైట్స్ కానీ ప్రతిదీ నేను స్టడీ చేసి ఇలా కావాలి ఇక్కడ ఇది పెడితే బాగుంటుందని, ఎన్ని చిన్న చిన్న డాల్స్ లాంటివి, ఎన్ని అలా చాలా క్యూట్గా ఉండే ఎన్ని ఐటమ్స్ నేనైతే ఆర్డర్ పెట్టానో ఎవ్రీ డే వస్తూనే ఉండే. ఇది కనపడుతుంది కదా, ఇది ఓపెనర్, ఇది నేను లండన్లో తీసుకున్నా. ఇది బాల్కనీ లుక్ చూడండి. మనం స్టెప్స్ ఎక్కిన తర్వాత బాల్కనీ ఇలా ఉంటుందన్నమాట, గ్రిల్స్. అండ్ పైకి వెళ్ళిపోవడానికి కూడా పక్కన స్టెప్స్ ఉంటాయన్నమాట. సో ఇలా చూడ్డానికి ఇలా కనబడుతుంది అనమాట మనకి. నేనేంటంటే ఆపోజిట్ సైడ్స్ తీసుకున్నాను, మధ్యలో ఏదైతే వేవ్ ఉంచేసి ఇలాగా ఆపోజిట్ సైడ్స్లో నేను గ్రాస్ మ్యాట్ వేసి ఇలా బాల్కనీని డెకార్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి ఒక్క ఐటమ్ కూడా క్యూట్గానే అనిపిస్తుంది. అంటే ఒకటి బాగుంది ఒకటి బాగాలేదు అని లేదు. ఆ నెట్ ఇది ఉంది కదా జాలీలాగా, అందులో పార్ట్ పెట్టాను, అది నేను లోకల్ ఎగ్జిబిషన్స్లో తీసుకున్నాను. అండ్ ఇలాగ ప్రతిదీ అండి మీరు ఇక్కడ చూడండి. ఈ కృష్ణ, నేను లాస్ట్ టైం మీరు కృష్ణాష్టమికి చేసిన పూజలో మీరు చూస్తే తెలుస్తుంది, ఈ కృష్ణ తీసుకొచ్చాను, లిటిల్ కృష్ణ. అండ్ చిన్న కృష్ణ వచ్చేసి ఆన్లైన్ ఆర్డర్ పెట్టాను. అండ్ చిన్న చిన్న డాల్స్, ఆ వాటర్ వేసేది, అలాగా ఈ మనకి వినాయక మీకు తెలుసు కదా, గణపతి, ఇది వాటర్ ఫౌంటైన్ హోమ్ సెంటర్లో తీసేసుకున్నాను అనమాట. ఇది లాస్ట్ ఒక 5 years అలా అయిపోతుంది. అండ్ ఇక్కడ గ్లాస్కి నేను ఇక్కడ ఇవి ఇలాగ హ్యాంగింగ్స్ పెట్టుకున్నాను అనమాట. మొత్తంగా అంటే ఎలా ఆర్గనైజ్ చేశాను డీటెయిల్డ్గా మీరు ఇక్కడ ఈ వీడియోలో చూడొచ్చు అనమాట. చిన్న చిన్న శివాస్, అలాగే మనకి ఇప్పుడు ఆన్లైన్లో ఏంటంటే అండి ఇవి దొరుకుతున్నాయి. ఇక్కడ ఈ గణపతి చూసారా, ఇప్పుడు ఇది ఏంటంటే ఎంట్రన్స్లో పెట్టుకుంటూ ఉంటాము. ఆ గణపతి మనకేంటి మెటల్లో వస్తుంది, బ్రాస్లో. అలాగే చెప్పాను కదా, అవి స్టిక్స్ పెట్టుకుని, ధూప్ స్టిక్స్ పెట్టుకునేవి ఇప్పుడు మనకు ఆన్లైన్లో చాలా ఉన్నాయండి. ఎంత క్యూట్గా, మనకి ఎంత ప్లెజెంట్గా అనిపిస్తాయి అవి పెట్టుకుంటూ ఉన్నప్పుడు. నేనైతే చాలా ఇష్టపడతాను ధూప్ స్టిక్స్ పెట్టుకోవడానికి, సంబ్రాణి వేయడానికి ఇంట్లో, అలా చాలా ఇష్టం అనమాట నాకు. ఎందుకంటే ఆ అట్మాస్ఫియర్ కానీ ఆ పాజిటివ్ వైబ్స్ కానీ నాకు బాగా నచ్చుతాయి. ఇలా బాల్కనీ మేక్ ఓవర్ చేసుకొని అక్కడ మనం కూర్చుంటే చూడండి ఆ ఫీల్ ఉంది కదా. సో అలాగే ఈ హ్యాంగింగ్స్ కూడా నేను చెప్పాను కదా, అటువైపు ఇటువైపు ప్లేస్ చేశాను. అండ్ ఈ బుద్ధ కనబడుతుంది కదా, ఇది నేను హైదరాబాద్లో తీసుకొచ్చాను అనమాట. సో ప్రతిదీ ఒక ఏదైతే ఈస్ట్ సైడ్ ఉందో, ఇది ఈస్ట్ సైడ్ కాదు, ఇది నార్త్ సైడ్ ఎంట్రన్స్ అనమాట. ఈ బాల్కనీ ఇదంతా డెకార్ అనమాట, మేక్ ఓవర్. అండ్ ఈస్ట్ సైడ్ ఇంకా ఉంది, చాలా పెద్ద బాల్కనీ మొత్తంగా. సో మనకి అది ఇంకా ఉంది చేయడానికి. అంటే స్టార్టింగ్లో నేను ఇల్లు కడుతున్నప్పుడు, మనం స్టార్టింగ్ ఇంటికి వచ్చిన తర్వాత చేసినవి అలా ఉన్నాయి, మంచిగానే ఉంది. కానీ ఇంత డీటెయిల్డ్ మేక్ ఓవర్ అయితే ఇంకా చేయలేదనమాట. ఇక్కడ మీరు ప్రతిదీ పార్ట్స్ అయితే టోటల్గా నేను ఒక 15,000 ఎంతో పెట్టి మొత్తం పార్ట్స్ తీసుకొచ్చాను అనమాట.
అన్ని రకాల పింగాణి పార్ట్స్ అన్నీ కూడా, కొన్ని ఆన్లైన్లో పెట్టిన పార్ట్స్, కొన్ని ఇక్కడ లోకల్ షాప్లో కొన్న పార్ట్స్, ఇలాగ ప్లాస్టిక్ పార్ట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ అనమాట. నాకైతే గ్రీనరీ కానీ హ్యాంగింగ్ ప్లాంట్స్ కానీ ఇలా ప్లాంట్స్ చుట్టూ ఉంటే చాలా చాలా ఇష్టం. పిల్లలకి అండ్ మా హస్బెండ్కి కొంచెం ఎక్కువ మరీ మోర్ అయితే అంత ఇష్టం ఉండదు, కానీ నాకైతే చుట్టూరా ప్లాంట్స్ ఉన్నా కూడా నేనైతే ఎంజాయ్ చేస్తాను. నాకు చిన్నప్పటి నుంచి ప్లాంట్స్ ఇష్టము పెంచడం కానీ, అంటే ఎక్కువ వర్క్ అయితే చేసేయను కానీ ఇష్టం అనమాట. ఈ నెస్ట్ కూడా నేను ఆన్లైన్లో తెప్పించాను. ఇది న్యాచురల్ నెస్ట్ లా కనబడుతుంది కదా, చాలా క్యూట్గా. అక్కడ బర్డ్స్ పెట్టాల్సింది, ఇంకా మంచి న్యాచురల్ లుక్ కనిపించుందును, కానీ పెట్టలేదు. ఇవి రొటేట్ అయిన ఈ బటర్ఫ్లైస్ ఉన్నాయి కదా, ఇవి స్టిక్ బటర్ఫ్లైస్ ఉన్నాయి మనకు ఆన్లైన్లో, రొటేట్ అయ్యి బటర్ఫ్లైస్ కూడా ఉన్నాయి. అన్నీ కూడా అండి మీరు రీజనబుల్ ప్రైస్లోనే అన్నీ వచ్చేసాయి. ఈ బటర్ఫ్లైస్ వచ్చేసి 200 ప్యాకెట్, ఒక 12 అలాగ ఉంటాయి. అలాగే ఈ స్టిక్ బటర్ఫ్లైస్ ఉన్నాయి కదా, అవి కూడా అలాగే. ఈ 2 బుద్ధాస్ కనబడుతున్నాయి చూడండి, అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి పెట్టాను, చిన్న చిన్న బుద్ధాస్, అవి కూడా ఐ థింక్ 300. అలాగే ప్రతిదీ రీజనబుల్ ప్రైస్లో మంచి క్యూట్గా మనకి ఆన్లైన్లో దొరికేస్తున్నాయి. ఈ గ్రాస్ మ్యాట్ కూడా నేను లోకల్ షాప్లో పర్చేజ్ చేశాను. పర్చేజ్ చేసి మాకు కావాల్సినట్టుగా ఎంత కావాలని చెప్పేసి మేము కట్ చేసేసుకున్నాం అనమాట. అండ్ మీరు నా వీడియోస్ చూసినట్లయితే మీకు తెలుస్తుంది, ఆల్రెడీ ఈ ఉయ్యాల స్వింగ్ నేను తయారు చేయించుకున్నాను హౌస్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు, అది కూడా టేకుడ్తోనే. సో అక్కడ కూర్చొని బల్కనీని ఎంజాయ్ చేస్తుంటే ఎంత బాగుంటుంది కదా. అండ్ ఈ ఫ్లోర్ ఉంది కదా, ఇది టైల్సే. ఈ ఫ్లోర్ వచ్చేసి నేను ఒకసారి తాజ్ హోటల్లో వాళ్ళ కిచెన్లో చూసాను అనమాట. ఐఎమ్ సో హ్యాపీ అనమాట. సో అలాగా ఇది ఇంకొకరు కూడా వాడారు, ఒక మంచి హోటల్లో కూడా ఇది కూడా వాడారు అని నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. వాళ్ళ కిచెన్ కూడా కాదు, ఐ థింక్ హాల్ అంతా వాడినట్టున్నారు. సో కిచెన్ కాదు, కిచెన్లోకి మనం వెళ్ళాం కదా, హాల్ డైనింగ్ అంతా వాడినట్టున్నారు. ఫ్లోర్ చాలా చాలా ఈ మెయిన్ డోర్కి ఎందుకు ఎదురుగుండా మొత్తం అంతా క్లోజ్ చేసేసామని అంటే, ఇది మెయిన్ డోర్ వర్షం పడినప్పుడు ఫస్ట్ అయితే మేము స్టీల్ రైలింగ్ ఇచ్చి దానిపైన గ్లాసెస్ జస్ట్ బాల్కనీకి ఎలా ఇస్తాం అలా పెట్టాము. కానీ మొత్తం ఈ వుడెన్ ఏదైతే ఉందో మొత్తంగా వర్షం వచ్చి పోతుంది అనమాట. అందుకని చెప్పేసి ఇంకా అది క్లోజ్ చేయించాను. ఈ సైడ్ మాత్రం అలా ఉంచాము, ఒక డోర్కి ఎదురుగుండా ప్రొటెక్టెడ్గా. అప్పుడే స్టార్టింగ్లోనే గ్లాస్ పెట్టేసాం. సో తర్వాత తెలిసింది మాకు, ఇలా వద్దు, ఇది క్లోజ్ చేస్తే బాగుంటుంది, ఇంకా మంచిగా ఉంటుంది. ఇక్కడ నేను ఊయల్లో కూర్చొని ఒక్కసారి మొత్తం ఇక్కడ వీడియో మేక్ చేస్తున్నాను చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా అందంగా అనిపించింది నాకైతే. ఇంకా గ్రీనరీ ఇక్కడ మీరు ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేయండి. చిన్న చిన్న డాల్స్ నుంచి, చిన్న చిన్న బర్డ్ నుంచి, ప్రతి ఐటెంని మీరు అబ్జర్వ్ చేస్తే చాలా క్యూట్గా అనిపిస్తుంది. క్యాండిల్ హోల్డర్స్ కానీ, అలాగే ఏవైతే ధూప్ స్టిక్స్ పెట్టుకునేవి కానీ, ప్రతిదీ చాలా డీటెయిల్డ్గా, చాలా అంటే చెప్తున్నాను కదా, నేను నెల రోజులు వాటి కోసం పర్చేజ్ చేశాను. అండ్ ఇక్కడ ప్రతి డాల్ మీరు అబ్జర్వ్ చేయండి, మనకి ఒక గార్డెన్లో ఎంత క్యూట్గా అనిపిస్తాయో. అండ్ ఈ డాల్స్ కనబడుతున్నాయి కదా, ఇవి టోటల్గా 5 డాల్స్, 5 or 6. అవి ఏంటంటే 1 by 1 సైజెస్. ఆ లోపల ఏదైనా మనం ఇసుక కానీ రాళ్ళు కానీ వేసి పెట్టుకుంటే స్టాండర్డ్గా నిలబడతాయి అనమాట ఈ డాల్స్. ఇవి చూడండి ఒక బొమ్మలాగా. సో ఆ డాల్స్ లోపల ఏంటంటే వుడెన్, ఇది వుడెన్ లోపల ఏమీ ఉండదు, అందులో మనం ఏమైనా వేస్తే. అలాగే ఈ మంచం చూసారా, చిన్న క్యూట్ మంచం, అది కూడా నేను ఆన్లైన్లోనే పర్చేజ్ చేశాను. ఆ మంచం పైన వాటిని ప్లేస్ చేశాను అనమాట. ఫస్ట్ మంచం కొన్నప్పుడు అనుకున్నా ఏం చేయాలి, ఈ మంచం అసలు ఎలాగా యూజ్ చేయాలి అని చెప్పి ఒకసారి స్టేటస్లో కూడా పెట్టాను నేను. ఈవెన్ మా ఫ్రెండ్స్ కొంతమంది టీచ్ చేశారనమాట. నేను చిన్నప్పుడు మా తాతయ్యల ఊరిలో పెరిగినప్పుడు పడుకున్న మంచాలు గుర్తొచ్చినాయి, అంత క్యూట్గా ఉందా మంచం. అలాగే దానిపైన అవన్నీ ప్లేస్ చేశాను. అండ్ ఇక్కడ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ అయితే అస్సలు చేయడం మర్చిపోకండి. మేము చేసే వీడియోకి మీరు ఒక కమెంట్ ఇస్తే అది ఎంత హెల్ప్ అవుతుందంటే, ఒక యూట్యూబర్కి ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి, లేకపోతే ఏమి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్రమ్ దట్ యూట్యూబర్ ఎస్పెషల్లీ అని చెప్పి, ఇలా చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. అలాగే లైక్ అనేది వీడియోని పుష్ చేయడానికి, యూట్యూబర్కి ఇంకా ఇంట్రెస్ట్ మోర్ పెరగడానికి, మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. అలాగే వీడియో అనేది ఇంత కష్టపడి చేసి ఎడిట్ చేసి ఇదంతా చేసినప్పుడు ఒక మంచి వ్యూస్ వస్తే వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఇంకొక కొత్త వీడియో చేయడానికి వాళ్ళకి ఎనర్జీ బూస్ట్ అవుతుంది అనమాట. సో అది నా ఫీలింగ్. యాజ్ ఎవ్రీ యూట్యూబర్స్ అదే ఫీల్ అవుతారు. ఇక్కడ ఈ బుద్ధాస్ చూడండి, ఒకటేమో ఇలాగా మెడిటేషన్లో ఉన్న బుద్ధ, ఒకటేమో ఇలా పక్కకి ఇలా పడుకుని ఆలోచించే బుద్ధ. ఇన్ని క్యూట్ బుద్ధాస్ ఉన్నాయండి ఆన్లైన్లో. నేనైతే ఎంత సెర్చ్ చేసి ఇవన్నీ ప్లేస్ చేశాను, ఆర్డర్ చేశానో. సో చాలా చాలా క్యూట్గా అనిపించినాయి నాకు. వన్స్ ఈ బాల్కనీ మేక్ ఓవర్ చేసుకున్నాక చూడండి, ఇక్కడ మీకు ప్రతిదీ డీటెయిల్డ్గా ఆకుల మీద చిన్న చిన్న ఇన్సెక్ట్స్ లాగా అవి నేను స్టిక్ చేశాను. అవి కూడా మ్యాగ్నెట్ లాగా స్టిక్ అయిపోతాయి అనమాట. వాటికి మ్యాగ్నెట్ కాదు, గమ్మింగ్తోనే స్టిక్ అయిపోతాయి అనమాట. అలాగే ఈ స్టోన్స్ ఉన్నాయి కదా, స్టోన్స్ అన్నీ కూడా నేను అక్వేరియం కోసం తెప్పించినవి. అలాగే రకరకాల స్టోన్స్, నా దగ్గర చాలా వరకు స్టోన్స్ ఉన్నాయి. అండ్ ఇవి క్యాండిల్ హోల్డర్స్ అన్నీ మోస్ట్లీ దుబాయ్లో కొన్ని పర్చేజ్ చేసినాయి అనమాట. అలాగే సెరామిక్ పార్ట్స్ కూడా ఈసారి క్యూట్ పార్ట్స్ అన్నీ కూడా నేను పర్చేజ్ చేసుకున్నాను. అండ్ ఆ డక్స్ కనబడుతున్నాయి కదా, అవి ఒకసారి ఎప్పుడు ఎగ్జిబిషన్లో కొన్నాయి అనుకుంటా.
అవి కూడా ఇక్కడ దొరికినది, అది వాట్ నాట్, అది ఇది అన్నీ దొరికినవి అన్నీ ప్లేస్ చేసి ఒక్కసారి మాల్దీవ్స్ నుంచి తీసుకొచ్చిన రాళ్ళు అలాగ ప్రతిదీ మేము ఇక్కడ ప్లేస్ చేసాము. డిఫరెంట్ డిఫరెంట్గా రాళ్ళు కనబడుతున్నాయి కదా మీకు, అవి మాల్దీవ్స్ నుంచి తీసుకొచ్చినాయి అనమాట. చూసారా, మీరు అనుకోవచ్చు రాళ్ళు తీసుకొచ్చారు ఏంటి అని. సో మాల్దీవ్స్లో ఇంకా నేను పర్చేజ్ చేయడానికి, కొనడానికి, షాపింగ్ చేయడానికి ఏమి లేదు. కనిపించిన ఆ రాళ్ళే, అవి కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయని చెప్పేసి అవి తీసుకొచ్చానమాట నేను. ఇంకెలాగూ మాకు వెయిట్ ఉందని చెప్పేసి, సో అప్పుడు అలాగా అవి ఇక్కడ మన ఇంటికి వచ్చినాయి. అలాగే ఈ క్యాండిల్ హోల్డర్స్ చూడండి, చిన్న చిన్న బ్యాగ్స్ లాగా. అలాగే ఇక్కడ రాళ్ళు కనబడుతున్నాయి కదా జిగ్జాగ్లో, అవన్నమాట. ఈ లిటిల్ కృష్ణ వచ్చేసి నేను ఆన్లైన్లో పర్చేజ్ చేశాను. అండ్ మొక్కలన్నీ కూడా నేను మళ్ళీ చాలా వరకు తీసుకున్నాను. మనకి కిందన గార్డెన్ ఉంది కాబట్టి మ్యాక్సిమం అక్కడ నుంచే ప్లాంట్స్ అన్నీ కూడా. సో తీసుకున్నవి అన్నీ చాలా తక్కువ ఉంటాయి, బట్ కింద నుంచే మోస్ట్లీ ప్లాంట్స్. నాకు మనీ ప్లాంట్ అంటే చాలా చాలా ఇష్టం. ఆ క్రీపర్ అది అది ఎలా క్రీప్ అవుతుంది మొత్తంగా, అలా వేలబడ్డం కానీ పైకి వెళ్ళడం కానీ నాకు చాలా చాలా నచ్చుతుంది అనమాట. బాల్కనీ మేక్ ఓవర్ చేయడానికి నేనైతే చాలా చాలా కష్టపడ్డాను. ఎవరైనా పిల్లలు వచ్చి పీకేస్తారా ఏంటి అని ఇంతవరకు ఎవరు ఏం తీయలేదు, కానీ కొన్ని అయితే మేమైతే తీసి వేరే దగ్గర పెట్టేసాం, ఎందుకంటే మెయింటైన్ చేయలేకపోతారు అని చెప్పి. సో నేను ఇది మొత్తంగా బాల్కనీ లుక్ అయితే ఎలా ఉంది, అండ్ నైట్ లైట్స్ వేసినాక కూడా లుక్ ఎలా ఉందో కూడా ఈ వీడియోలో మీరు చూడొచ్చు. ఇక్కడ చూడండి, నేనైతే ఉయ్యల్లో కూర్చొని వీడియో మేక్ చేస్తూ ఎలా ఊగుతుందో నాతో పాటు ఆ వీడియో చూడండి, ఎంత క్యూట్గా ఉందో కదా బాల్కనీ. లిటరల్లీ మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు అండి ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ని అబ్జర్వ్ చేసుకుంటా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంత మంచి డాల్స్ అయితే నేను ప్రతి ప్లేస్లో పెట్టానమాట. మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నేను కూడా చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను, సర్దుతున్నప్పుడు, మేకోవర్ చేస్తున్నప్పుడు, అలాగే దాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నప్పుడు. చూడండి లైట్స్ పెట్టినాక ఎలా ఉందో, ఎంజాయ్ చేయండి. మ్యూజిక్ ఎక్కువ, మాటలు తక్కువ అన్నాను కదా, కానీ చాలా వరకు వాయిస్ ఓవర్ ఇచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. మరింత మంచి కంటెంట్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. ఇలా లైటింగ్లో అయితే ఇలా ఉంది, ఇంకా చాలా వీడియో ఉంది, అస్సలు స్కిప్ చేయొద్దు వీడియో.
ఇవి ఎలా ఉందో ఈ శివ కానీ గణపతి కానీ చూసారు ఎంత బాగా వస్తుందో కదా. స్టిక్ అలా పెట్టిన తర్వాత అవి కిందకి పాస్ అవుతాయండి హోల్తో. అవి వాటితో పాటే వచ్చేస్తాయి. మనం వేరేగా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇలా ధూప్ స్టిక్స్ పెట్టుకోవడం ఇదంతా నాకు చాలా చాలా ఇష్టం అని చెప్పాను కదా. సో బాల్కనీ మేకోవర్ అంతా మీకు ఎలా అనిపించింది? డీటెయిల్డ్గా మీరు చూసారనే అనుకుంటున్నా. ప్రతి పిన్ టు పిన్ అబ్జర్వ్ చేశారనుకుంటున్నా. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. లిటరల్లీ నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. నేను ఇవి ప్రతిదీ మేకోవర్ చేస్తున్నప్పుడు కానీ టువర్డ్స్ దీన్ని చూస్తే ఎంజాయ్ చేసినప్పుడు కానీ. ఇది మా ఎంట్రన్స్ బాల్కనీ మేకోవర్ అనమాట. సో కామెంట్ అయితే పెట్టడం అయితే అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియోకి లైక్ ఇవ్వడం అయితే కూడా అస్సలు మర్చిపోకండి. అలాగే కొత్త కంటెంట్, మరింత మంచి కంటెంట్ ప్రతిదీ మీరు మెసేజ్ చేసి లైక్ ఇప్పుడు ఆ శాడీకా బ్లౌజ్ కావాలి అలా అన్న చిన్న వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ కనెక్టింగ్ టు సోకాల్స్. సబ్స్క్రైబ్ టు సోకాల్స్. సీ యు సూన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. స్టే ట్యూన్. బై బై గైస్.